హాయ్ ఫ్రెండ్స్, అది 1945వ సంవత్సరం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయం. జర్మనీ ఓటమి ఖాయమని తెలుసుకున్న నాజీ సైన్యం తాము ఐరోపా దేశాల నుండి దోచుకున్న వందల టన్నుల బంగారం, వజ్రాలు, అలాగే అమూల్యమైన చిత్రపటాలను ఒక భారీ సాయుధ రైలులో నింపి పోలాండ్ అడవుల్లోకి పంపింది. పోలాండ్లోని వాల్ బ్రిడ్జ్ సమీపంలో ఒక పర్వత సొరంగంలోకి వెళ్లిన ఆ రైలు మళ్ళీ ఎప్పటికీ బయటకు రాలేదు. 80 ఏళ్లుగా కొన్ని వేల మంది నిధి వేటగాళ్లు ఆ అడవులను జల్లెడపడుతున్నా ఆ గోల్డ్ ట్రైన్ ఆచూకీ ఎందుకు దొరకడం లేదు? నాజీలు ఆ నిధిని ఎక్కడ దాచారు? అది ఇప్పటికీ ఆ సొరంగంలోనే ఉందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో చరిత్రలోనే బిగ్గెస్ట్ హిడెన్ ట్రెజర్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ సైన్యం హంగేరీ, పోలాండ్, చెకోస్లోవేకియా వంటి దేశాలను ఆక్రమించినప్పుడు అక్కడి సెంట్రల్ బ్యాంకుల నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని దోచుకున్నారు. దీనినే నాజీ గోల్డ్ అని పిలుస్తారు. యుద్ధం చివర్లో సోవియట్ యూనియన్ సైన్యం జర్మనీ వైపు దూసుకు వస్తున్నప్పుడు ఈ నిధిని శత్రువుల చేతికి చిక్కకుండా దాచాలని హిట్లర్ ఆదేశించాడు. అప్పుడే రంగంలోకి వచ్చింది ఈ గోల్డ్ ట్రైన్. సుమారు 150 మీటర్ల పొడవున్న ఈ రైలులో 300 టన్నుల బంగారం, ప్లాటినం, వజ్రాలు ఉన్నాయని చరిత్రకారుల అంచనా. నేటి లెక్కల ప్రకారం దీని విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. నాజీలు పోలాండ్లోని ఔల్ మౌంటైన్స్ కింద ఒక భారీ భూగర్భ నగరాన్ని నిర్మించారు. దీనినే ప్రాజెక్ట్ రీజ్ అని పిలుస్తారు. కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సొరంగాల్లో రైళ్లు వెళ్లడానికి పక్కాగా ట్రాకులు వేశారు. 1945 ఏప్రిల్లో జర్మనీలోని బ్రెస్లావ్ నగర్ నుంచి బయలుదేరిన ఈ బంగారు రైలు వాల్ బ్రిడ్జ్ స్టేషన్కి చేరుకోవాలి. కానీ అది అక్కడికి వెళ్లలేదు. మధ్యలోనే ఒక రహస్య సొరంగంలోకి మళ్లించబడింది. నాజీలు ఆ రైలు లోపలికి వెళ్లగానే ఆ సొరంగం ద్వారాలను డైనమైట్లతో పేల్చివేసి ఆ నిధిని శాశ్వతంగా భూస్థాపితం చేశారని నమ్ముతారు. ఆ రైలు గురించి కేవలం పుకార్లే కాదు, కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పనిచేసిన ఒక పోలిష్ మత్స్యకారుడు రాత్రి వేళల్లో నాజీ సైన్యం భారీ పెట్టెలను రైలులోకి ఎక్కించడం చూశానని చెప్పాడు. అలాగే 2015లో ప్యోటర్ కోపర్, ఆండ్రియాస్ రిక్టర్ అనే ఇద్దరు నిధి వేటగాళ్లు తాము గ్రౌండ్ పెనెంట్రేటింగ్ రాడర్ ద్వారా భూమి అడుగున 150 మీటర్ల పొడవున్న ఒక మెటాలిక్ వస్తువును చూశామని క్లెయిమ్ చేశారు. అది ఆ బంగారు రైలే అని వారు గట్టిగా నమ్మారు. కానీ పోలాండ్ ప్రభుత్వం తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ కేవలం మట్టి రాళ్లు మాత్రమే దొరికాయి. మరి ఆ రాడర్లో కనిపించిన ఆకారం ఏంటి? అది కేవలం ఒక భ్రమణ? ఈ నిధిని వెతికే క్రమంలో ఎందరో వింతైన ప్రమాదాల్లో చనిపోయారు. నాజీలు ఆ నిధిని దాచేటప్పుడు విషవాయువులను, బాంబులను అమర్చారని ఒక భయం ఉంది. అందుకే ఇప్పటికీ ఆ అడవుల్లోకి వెళ్ళడానికి చాలా మంది భయపడుతుంటారు. ఒకవేళ ఆ రైలు దొరికితే అది కేవలం బంగారం మాత్రమే కాదు, రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను కూడా బయట పెడుతుంది. కానీ 80 ఏళ్లు గడిచినా ఆ రైలు మాత్రం ఒక అంతుచిక్కని పజిల్లాగే మిగిలిపోయింది. నిజానికి నాజీ గోల్డ్ ట్రైన్ అనేది చరిత్రలో ఒక డార్క్ మిస్టరీ. హిట్లర్ తనతో పాటు ఆ నిధిని కూడా సమాధి చేశాడా, లేక అది ఇప్పటికీ మనం కనిపెట్టలేని ఒక రహస్య గదిలో ఉందా? ఏది ఏమైనా ఆ 300 టన్నుల బంగారం కోసం వేట మాత్రం ఆగదు. ఆ నిధి బయటపడే రోజు ప్రపంచ చరిత్రలో అతిపెద్ద వార్త అవుతుంది. అప్పటి వరకు ఆ గోల్డ్ ట్రైన్ పోలాండ్ అడవుల గుండెల్లో దాగి ఉన్న ఒక అద్భుతంగా మిగిలిపోనుంది. చూశారు కదా ఫ్రెండ్స్, నాజీల బంగారు రైలు మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ నిధి ఇప్పటికీ అక్కడ ఉందని మీరు నమ్ముతారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెజర్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.